అందరికీ నమస్కారం. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే గులాబ్ జాముల్ని స్వీట్ షాప్లో ఎక్కువ రేటు పెట్టుకునే పని లేకుండా, అలాగే రకరకాల ఇన్స్టెంట్ మిక్స్లు వాడే అవసరం లేకుండా అసలు సిసలైన స్వీట్ షాప్ పద్ధతిలో చాలా సులువుగా స్వీట్ షాప్లో కంటే ఎంతో టేస్టీగా ఉండేలా బోలెడని టిప్స్తో ఇప్పుడు చూపిస్తాను. ఎలాంటి పగుళ్ళు రాకుండా, లోపల గట్టిగా ముద్దలాగా ఉండిపోకుండా, చక్కగా జ్యూస్తో నిండిపోయి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేంత రుచిగా ఉండే ఈ గులాబ్ జాములు చేయడం కోసం ఎలాంటి తీపి లేకుండా ఉండే అన్స్వీటెండ్ కోవాని తీసుకోవాలి. ఇక్కడ నేను బయట మార్కెట్లో దొరికేదే తీసుకుంటున్నాను. ఇది 200 గ్రాముల వరకు బరువు ఉంటుంది. అయితే ఇలా బయట దొరికే కోవా కాకుండా కావాలంటే ఇంట్లో పాలను మరిగించి కోవాని కూడా తయారు చేసుకోవచ్చు. చాలామంది గులాబ్ జాములు చేయాలంటే బయట దొరికే ఇన్స్టెంట్ మిక్స్లు వాడుతూ ఉంటారు, కానీ అసలు సిసలైన స్వీట్ షాప్ స్టైల్ గులాబ్ జాములు చేయాలంటే మాత్రం ఇలా కోవానే వాడుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రేటర్తో సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు మెజరింగ్ కప్ తోటి ఈ తురుముని ఇలా కొలుచుకోవాలి. ఈ కోవాని పెట్టేటప్పుడు మధ్యలో గ్యాప్స్ ఏమీ లేకుండా ఇలా చూపిస్తున్నట్లుగా ఫిల్ చేసుకోవాలి. ఈ కప్ కెపాసిటీ కూడా 200 ml వరకు ఉంటుంది. ఈ కోవా కూడా 200 గ్రాముల బరువే ఉంటుంది. ఇప్పుడు ఇలా కొలుచుకున్న తర్వాత దీన్ని ప్లేట్లో వేసుకుని గులాబ్ జామున్లు గుల్లగా రావడం కోసం 1 టీ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఇక్కడ బేకింగ్ సోడా వేసినట్లయితే గులాబ్ జామున్లకి ఒక రకమైన సబ్బు వాసన వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి బేకింగ్ పౌడర్ మాత్రమే వేసుకోవాలి. 40 రూపాయల వరకు ఉండే ఈ డబ్బా అన్ని సూపర్ మార్కెట్లోనూ కిరాణా షాప్స్లో కూడా దొరుకుతుంది. తర్వాత బైండింగ్ కోసం 1/2 కప్పు మైదాని కూడా తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇదంతా బాగా కలుపుకోవాలి. మీరు కోవాని ఏ కప్పుతో కొలిచినా కానీ అందులో 4వ వంతు మైదా ఉండేలా చూసుకోవాలి. అయితే బేకింగ్ పౌడర్ మాత్రం 1 కప్పు కోవాకి 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ మాత్రమే వేసుకోవాలి. దీన్ని బట్టి మీరు పెంచిన క్వాంటిటీకి తగ్గట్టు కొలతలు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ మైదా పిండిని ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కోవా అంతట్లో బాగా కలిసేలా కలపాలి. సాధారణంగా కోవాలో ఉండే తేమతోనే ఈ మైదా అంతా ఇందులో కలిసిపోతుంది. ఇలా కలిపేటప్పుడు ఇది పొడి పొడిగా మరీ డ్రైగా ఉన్నట్లు అనిపిస్తే 1 స్పూను నీళ్లు కానీ పాలు కానీ వేసి కలుపుకోవచ్చు. అయితే ఎక్కడా కూడా పలుకు అనేది లేకుండా చాలా మెత్తని పిండి ముద్దలా రెడీ చేసుకోవాలి. ఇది కలపడం మొదలు పెట్టేసరికి చేతికి అంటుకున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది, కానీ కలపడం పూర్తయ్యేసరికి చేతికి ఏమీ అంటుకోకుండా చక్కటి పిండి ముద్దలా తయారవుతుంది. చేత్తో చక్కగా కలిపిన తర్వాత అరచేతితోటి మసాజ్ చేసినట్టుగా మరోసారి బాగా కలుపుకొని కొద్దిగా పిండి తీసుకుని ఉండవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా చక్కటి పిండి ముద్దలా రెడీ చేసుకున్న తర్వాత ఇందులో ఉండే మైదా కొంచెం నానడం కోసం 10 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఈ 10 నిమిషాల్లో మనం పాకం ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద కొంచెం వెడల్పుగా ఉండే గిన్నె పెట్టుకొని మనం తీసుకున్న 1 కప్పు కోవాకి 1.5 కప్పుల పంచదార వేసుకోవాలి. అలాగే 1.5 కప్పుల పంచదారకి ఈక్వల్ క్వాంటిటీలో ఉండేలాగా 1.5 కప్పుల నీళ్లు కూడా వేసి పంచదార కరిగే వరకు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండాలి. పంచదార పూర్తిగా కరిగిపోయిన తర్వాత పాకంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోయి పాకం చక్కగా తెల్లగా అవడం కోసం 2 టేబుల్ స్పూన్ల పాలు పోసి ఇందులో బాగా కలిపి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడకనివ్వాలి. 2-3 నిమిషాల పాటు ఉడికించేసరికి మనం పోసిన పాలు ఇందులో విరిగి ఇందులో ఉండే డస్ట్ పార్టికల్స్ అన్నీ పాలతో పాటు పైకి వస్తాయి. ఇప్పుడు వీటిని ఇలా చిల్లులు గరిటెతోటి జాగ్రత్తగా కలెక్ట్ చేసి తీసేయాలి. పాకం ఇలా చక్కగా క్లీన్ అయిన తర్వాత మరొక 2-3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అయితే ఇది ఎలాంటి తీగపాకం కానీ ఏ పాకం కానీ రానవసరం లేకుండా నూనెలాగా బాగా జిడ్డుగా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం 1/2 స్పూన్ యాలకుల పొడి వేసి ఒకసారి కలిపి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు రెసిపీ ఏదైనా ట్రై చేయాలనుకున్నప్పుడు వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా టిప్స్ అన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూస్తూ అవసరమైతే వీడియోని 1కి 2 సార్లు చూసి అప్పుడు ట్రై చేసినట్లయితే 100% పర్ఫెక్ట్ రెసిపీని ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు 10 నిమిషాల పాటు నానిన ఈ పిండిని మరోసారి బాగా కలపాలి. అయితే ఇక్కడ ఇది కొంచెం సేపు నానేసరికి కొద్దిగా డ్రైగా అనిపించడం వల్ల 1/2 స్పూను నీళ్లను వేసి ఒకసారి బాగా కలుపుతున్నాను. పిండి మరీ డ్రైగా ఉన్నట్లయితే నూనెలో వేయించేటప్పుడు విరిగిపోయే అవకాశం ఉంటుంది. అలాగని మరీ సాఫ్ట్గా కలిపినట్లయితే
సరిగా వేగకుండా పచ్చిపచ్చిగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ పిండి కన్సిస్టెన్సీని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఇలా ఉండ చేసేటప్పుడు చేతికి ఏమాత్రం అంటుకోకుండా పొగుళ్ళు లేకుండా చక్కగా గుండ్రంగా బాల్లా తయారవుతుంది. ఇలా ఉన్నట్లయితే మనం పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో కలుపుకున్నట్లే. ఇప్పుడు ఇలా ఉండలన్నీ చేసుకున్న తర్వాత మనం నూనెలో వేయించేటప్పుడు కూడా ఇలా ఒకసారి చేత్తో గుండ్రంగా చేసి అప్పుడు నూనెలో వేసుకోవాలి. అలాగే స్టవ్ మీద నూనె పెట్టుకునేటప్పుడు నాన్ స్టిక్ కడాయి వాడుకున్నట్లయితే అడుగున అంటుకోకుండా చక్కగా వేగుతాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఇవి డీప్ ఫ్రై చేయడానికి నూనె పెట్టుకునేటప్పుడు ఇవి పూర్తిగా మునిగి చక్కగా వేగడం కోసం అనుకూలంగా ఎక్కువ నూనె వేసుకోవాలి. అలాగే నూనె కొంచెం కాగిన తర్వాత మాత్రమే వీటిని వేసుకోవాలి. లేదంటే అడుగున కొంచెం అంటుకుపోయే అవకాశం ఉంటుంది. అయితే ఒకటి వేసిన తర్వాత నూనెని కొంచెం అటు ఇటుగా కదిలించినట్లయితే అడుగు పట్టేయకుండా గుండ్రంగా వేగుతాయి. ఇలా ఒక పక్కన తిప్పుకుంటూ ఒక పక్కన గులాబ్ జామున్లు యాడ్ చేసుకుంటూ ఉండాలి. అయితే ఇవి లోపలి వరకు సరిగ్గా ఉడకడం కోసం మంట లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వేగనివ్వాలి. ఇవి నూనెలో వేసిన 1-2 నిమిషాలకి ఇలా పైకి తేలుతూ ఉంటాయి. ఇవి కొంచెం గట్టిపడిన తర్వాత అప్పుడు ఫ్రీగా కలపొచ్చు, కానీ లేదంటే ఇవి పచ్చిగా ఉంటాయి కాబట్టి విడిపోకుండా ఉండడం కోసం కొంచెం నెమ్మదిగా కలుపుకుంటే మంచిది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అసలు ఒక్క గులాబ్ జామున్ కూడా ఏమాత్రం పగలకుండా చక్కగా వేగుతాయి. నేను చెప్పిన టిప్స్ అన్ని జాగ్రత్తగా పాటించినట్లయితే ఇలా పర్ఫెక్ట్ రెసిపీని ఎంజాయ్ చేయొచ్చు. అయితే ఇవి పూర్తిగా వేగే వరకు కూడా మంట లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వేయించుకోవాలి. ఇవి లోపలి వరకు చక్కగా వేగడానికి మంట లో ఫ్లేమ్లో ఉంచి వేయించినట్లయితే 15 నిమిషాల పాటు టైం పడుతుంది. అలాగే అన్నీ ఒకే రంగులో వేగడం కోసం గుండ్రంగా తిప్పుతూనే వేయించుకోవాలి. వీటిని ఏమాత్రం ఎక్కువ మంట మీద వేయించినా కానీ పైన రంగు మారిపోయి లోపల పచ్చిగా ఉండిపోయే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఇలా కొంచెం ముదురు రంగులోకి వచ్చే వరకు వేయించుకుని తీసిన వెంటనే పాకంలో వేసినట్లయితే పాకం పీల్చుకున్న తర్వాత కరెక్ట్ కలర్లోకి వస్తాయి. అలాగే పాకం కూడా మరీ తగలబడిపోయేంత వేడిగా ఉండకుండా ఇంతకుముందు మనం స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టాం కదా, అప్పటి నుండి ఇప్పటి వరకు ఎంత అయితే వేడిగా ఉందో ఆ మాత్రం వేడుంటే సరిపోతుంది. ఇక్కడ నేను పాకంలో వేసేసరికి గోరువెచ్చగా కంటే కూడా కొంచెం ఎక్కువ వేడిగా ఉంది. ఇవి వేసిన తర్వాత మూత పెట్టి దాదాపు 2 గంటల పాటు అలాగే వదిలేసినట్లయితే పాకాన్ని చక్కగా పీల్చుకుంటాయి. ఇవి పాకంలో వేసేటప్పుడు మరీ మరిగే పాకంలో వేసినట్లయితే పైన గబగబా పీల్చేసుకుని లోపల సరిగా పాకాన్ని పీల్చుకోవు. ఇలా కొంచెం గోరువెచ్చగా కంటే ఎక్కువ వేడిగా ఉన్నట్లయితే పాకాన్ని నెమ్మదిగా పీల్చుకుని సాఫ్ట్గా జ్యూసీగా తయారవుతాయి. మీకు లోపలి టెక్స్చర్ కరెక్ట్గా తెలియడం కోసం అని చెప్పి బాగా షార్ప్గా ఉండే నైఫ్ తోటి కట్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ నేను చెప్పిన టిప్స్ ఇంకా కొలతలన్నీ సరిగ్గా ఫాలో అయినట్లయితే ఇలా సాఫ్ట్గా జ్యూసీగా ఉండే గులాబ్ జామున్ని ఎంజాయ్ చేయొచ్చు. అలాగే పాకం కూడా అసలు ఏమాత్రం మిగిలిపోకుండా సరిగ్గా సరిపోతుంది. స్వీట్ షాప్లో కొనే అవసరం లేకుండా తక్కువ ఖర్చుతోనే ఇంట్లో హైజీనిక్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే ఈ అసలు సిసలైన గులాబ్ జామున్లు మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.